పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యము అయ్యున్న దేవా, వాక్యం ద్వారా మాట్లాడాలని యేసు క్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త గ్రంథం 15వ అధ్యాయంలో 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఆ చాలండి. హల్లెలూయా. అలానే పైనుంచి చూద్దాం. 21 నుంచి నేను చదువుతాను వినండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతాల మీదుగా వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని చెప్పెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమెని మన వెంబడి వచ్చి కేకలు వేయుచు ఉన్నది గనుక ఆమెను పంపివేయుదుమని అనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చెయ్యమని అడిగాను. అందుకైన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక తల్లి విశ్వాసము గొప్పది అన్నాడు. చూడండి, ఈ దినాన మరి గొప్పది అని ఏమంటారండి? యేసు ప్రభు వారు ఒక తల్లిని మెచ్చుకున్నాడు గొప్పది అని. ఈరోజు గొప్ప అని ఏమంటారండి? ధనం ఉంటే గొప్ప అంటారు, బంగారం ఉంటే గొప్పది అంటారు, వస్తువులు ఉంటే గొప్పది అంటారు, లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంటే అమ్మయ్య గొప్పది అంటారు. కానీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక తల్లితో చెబుతున్న మాట ఏమిటో తెలుసండి? నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ప్రభు అన్న మాట నీ విశ్వాసము గొప్పది అన్నాడు. అంతేగాని నీ ధనము గొప్పది, నీ బంగారము గొప్పది, నీ వెండి గొప్పది, నీకున్న వస్తువులు గొప్పవి. ఇదో చాలామంది ఏమిటంటే ఎదుటి వారిని చూసి వారుకున్న వస్తువులు కానీ, వారుకున్న వాహనాలు కానీ, మరి ఇవన్నీ చూసి వారు చాలా గొప్పగా ఉన్నారండి అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మరి దేవుని దృష్టిలోనంట ఈ లోక సంపద వ్యర్థమట. దేవుని యొక్క దృష్టిలో ఈ లోక సంపద ఏమిటండి? వ్యర్థము. అందుకే యోహాను సువార్తలో లోకములో ఉన్న దానిని దేనిని ప్రేమించవద్దు అని వాక్యం ఉందండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, తర్వాత నేత్రాశ, జీవపు డంబమని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు కలిగినటువంటి దాన్ని బట్టి గొప్పది అనలేదండి. ఆమె విశ్వాసాన్ని అన్నాడైనా గొప్పది. ప్రభు అన్నమాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము. చూసారా దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఇక్కడ మెచ్చుకున్న సందర్భం కనబడుతుంది. మరి ఇవన్నీ మనం చూడాలంటే జాగ్రత్తగా అందులో ఒక జరిగినటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఒకసారట యేసుక్రీస్తు ప్రభువారు మరి తూరు సీదోను ప్రాంతాల మీదుగా వెళుచూ ఉన్నాడట. ఆ ప్రాంతాల మీదుగా ప్రభువారు వెళుచూ ఉంటే అక్కడికి ఒక కనాను కుమార్తె స్త్రీ ఒక ఆవిడొచ్చి అంటది, యేసు ప్రభువా, నా కుమార్తెకి దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది, నీవొచ్చి నా బిడ్డకి స్వస్థత ఇవ్వాలని అడిగేసిందండి. అయితే యేసు ప్రభు ఆ తల్లితో ఏదీ మాట్లాడలేదు. ఎందుకంటే అంతకుముందు పై వచనాల్లో యేసు ప్రభుని ఎవరేమడిగినా మరి వారి దగ్గరికి వెళ్ళి స్వస్థతలు చేశాడు. చాలామంది ఎవరైతే అడిగారో, ఎవరైతే అయ్యా నా సమస్య ఇది అన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయగా ఆ సమస్యలన్నీ తీరిపోయాయండి. హల్లెలూయా. అలాగే ఈ తల్లి కూడా ఏమి చేసిందంటే
మరి పరిగెత్తుకుంటూ మరి ఈమె కనాను స్త్రీ అనే వాక్యం ఉందండి. ఈ తల్లి వచ్చి అంటది, ప్రవ్వా నా కుమార్తెకి దయ్యము పట్టి చాలా బాధపడతా ఉన్నది, మీరు సాయం చెయ్యాలా. అయితే ప్రభువారు అక్కడ ఏది మాట్లాడలేదండి. ఈమె వెనకాల అడుగుతూ ఉంది. అప్పుడు శిష్యులు అంటారు, ప్రవ్వా ఈమెను మేము పంపించి వేయుదుమా అన్నారు. శిష్యులు అన్నమాట ఏమిటండి? ఈమెను మేము పంపివేయుదుమా. అప్పుడు ప్రభు అన్నాడు కదా, వద్దు నాయనా. అప్పుడైనా ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకి 24 ఏముందండి అందులో? ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకునో నేను పంపబడలేదు అనెను. అంటే చూడండి, ఈ మాట ద్వారా ఆయన సందేశము ఇచ్చిన మాట చూడండి. అంతకుముందు ఏమిటంటే, ఎవరికైతే బాగలేదో వారి దగ్గరికి వెళ్ళి బాగు చేసిన ప్రభు ఆయన అన్నమాట ఏమిటండి? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన వారి యొద్దకే నేను పంపబడి తిని. ఎక్కడికటండి? నశించిన వారి యొద్దకే. అందుకే లూకాసు సువార్త 19:10లో ఒక మాట ఉంటుంది. లూకాసు సువార్తలో 19:10లో ఒక మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, నశించిన వారి యొద్దకు వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ వారికి ఒక దేవుడు ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే, నేను నశించిన వారి యొద్దకే వచ్చి ఉన్నానయ్యా. రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యంగా ఉన్నవారు కాదంటాడు. అందుకే కదండి, రోగులకే కానీ ఎవరండి డాక్టరు, వైద్యుడు ఆరోగ్యము కలిగిన వారికి కాదు అని ప్రభుల వారు చెబుతూ ఉన్నారు. అలానే దేవుని బిడ్డలారా, ఒక గొర్రె అంట, ఒక వ్యక్తికంట 100 గొర్రెలు ఉన్నాయట. అందులో ఒక గొర్రె తప్పడిపోతే ఏం చేస్తారటండి? ఆ 99 గొర్రెలు కూడా అక్కడే వదిలిపెట్టి, ఎక్కడండి, ఎక్కడైతే ఆ వ్యక్తికి తెలిసిందో ఆ గొర్రె తప్పడిపోయిందని ఆ గొర్రె కోసం అక్కడికి వెళతాడట. అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె కానీ తప్పడిపోతే వాటిని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన వాటి కోసం వెదకడా. హల్లెలూయా. ఏమిటండి? తప్పిపోయిన వాటి కోసం. చూడండి, అంటే దేవుని బిడ్డలారా, ఒక గొర్రె దేవుని అతని దృష్టిలో ఎంతో విలువైనది. 100 మంది గొర్రెలు ఉన్నాయి అక్కడ, 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఆ కాపరికి ఇష్టము లేదు. దేవుని బిడ్డలారా, ఆ గొర్రె దొరికినప్పుడంట అతను ఏం చేస్తాడో తెలుసండి? ఇంటికి వచ్చి తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మనం సంతోషపడాలని అందరికీ చెబుతాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, ప్రభు సంగమా, అందుకే మరి వాక్యంలో జాగ్రత్తగా చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒకసారి కొంతమంది వస్తారు ప్రజలు స్వస్థతల కోసం. మత్తయి సువార్తలోనే వారందరినీ చూచినప్పుడు కాపరి లేని గొర్రెల వలె వారు విసిగి ఉన్నందున వారి మీద కనికర పడెను అని వాక్యం ఉంటుందండి. హల్లెలూయా. వారందరూ ఎలాగున్నారటండి? కాపరి లేని గొర్రెల వలె, కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద ఆయన కనికర పడ్డాడట. హల్లెలూయా. కనుక మరి తల్లి విషయంలో ఎందుకు ప్రభువారు ఈ మాటలు చెబుతున్నారంటే, దేవాది దేవునికి అద్భుతం చెయ్యాలి అక్కడ. ఆమె విశ్వాసాన్ని దేవాది దేవుడు అక్కడ పరీక్ష చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని అక్కడ ఏమవుతుందండి? అక్కడ పరీక్ష చేస్తున్నాడు ప్రభుల వారు. ఆయన అన్నమాట ఏమిటండి? దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెదక రక్షించడానికే వచ్చానన్నాడు. 99 గొర్రెలు ఉన్నా ఆ ఒక్క గొర్రె కోసం ఆ వ్యక్తి వెళ్ళినట్లుగా, తర్వాత తప్పిపోయిన నాణ్యం గురించి కూడా ఏమిటండి? ఒక స్త్రీ అంట ఒక నాణ్యము తప్పిపోయిందంట. అప్పుడు ఆవిడ ఏం చేసిందో చెప్పనండి? ఒక లైట్ వేసి ఆ ఇల్లంతా తుడిచి ఆ నాణ్యము దొరకగానే అందరికి చూపిస్తుందట, ఈ నాణ్యము దొరికింది అని. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏ ఒక్కరూ కూడా నశించిపోవుట, ఏ ఒక్కరూ కూడా ఆయనకు దూరంగా ఉండుట ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం అనేది లేదు. అయితే ప్రభువారు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, నశించిన వారి యొద్దకే నేను వచ్చానని చెప్తున్నాడు. మరి అందులో వాక్యం చూస్తే ఈ తల్లికి ఉన్న కుమార్తె ఎలాగుందండి? దయ్యము పట్టి బాధపడతా ఉంది, దయ్యము పట్టి పీడించబడతా ఉంది. కానీ చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈమెను పరీక్ష చేస్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఈమె ఉంటుందా వెళ్ళిపోతుందా అని. ఈమె
ఉంటుందా, వెళ్ళిపోతుందా? కానీ చూడండి కింద వచనాల్లో 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడిగను. చూడండి, అయినను ఆమె వచ్చి అంట ఓ పక్కనేమో కేకలేస్తుంది. 21, 22 వచనాల్లో ప్రభువా నా కుమార్తెకి దయ్యం పట్టింది, మీరు బాగు చెయ్యండి అని కేకలు వేస్తుంటే యేసు ప్రభువారు అక్కడ ఏమీ పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా ఆయన మట్టుకు ఆయన వెళ్ళిపోయాడు. అయితే వెనకాల వెళతా ఉందండి. వెనకాల కేకలు వేస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, నా ప్రభువా నాకు సహాయము చెయ్యమని మ్రొక్కి, ఏమవుతండి ఆయనకు మ్రొక్కి. చాలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయమని ఆయనను అడిగిందటండి. హల్లెలూయా. వెనకెళ్ళిపోలేదండి. ఆమె ఎలాగుందంటే ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది. దేవునిలో ప్రభు తప్పకుండా నా బిడ్డకి స్వస్థత ఇస్తాడు అనే విశ్వాసంతోనే ఉందండి. దావీదు కుమారుడు నన్ను దాటిపోడు అనేటటువంటి నమ్మకం ఆమెలో ఉందండి. హల్లెలూయా. దేవాది దేవుడు మనలను దాటిపోయేవాడు ఎంత మాత్రము కాదండి. నీ పరిస్థితిని చూసి దాటిపోయేవాడు కాదు. నీ ఇబ్బందులు చూసి దాటిపోయేవాడు కాదు. నీకున్న అప్పులు కానీ, నీకున్న సమస్యలు కానీ చూసి ఆయన మరి దాటిపోయేవాడు కాదండి. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉందండి, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకూడదట. ఎవరి శిక్ష అండి? సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకూడదట. అందులో ఏమున్నదండి? ఆయన చేతులు గాయము, ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులు గాయాన్ని మానుపుతాయటండి. హల్లెలూయా. అటువంటి కనికరము కలిగిన వాడు, అటువంటి శక్తి కలిగిన వాడు, అటువంటి ఉన్నతమైన వాడండి దేవాది దేవుడు. ఈ తల్లి చూసింది, ప్రభువులో ఉన్న మహిమ చూసిందండి. అయినను ఈ తల్లి ఆయన్ని వదిలిపెట్టలేదండి. అప్పుడు చూసారా ఏం జరిగిందో? 26వ వచనంలో మరలా ఆయన ఇంకొక మాట అంటాడు. ఆయన ఏమన్నాడంటే, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తము కాదని చెప్పగా. ఏమన్నాడండి మరలా? ఆమె మాటి మాటికి అడుగుతుందండి. ఆ తల్లి మాటి మాటికి అడుగుతుంది, ప్రవ్వా నా బిడ్డ దయ్యం బట్టి బాధపడుతుంది అని అంటే, మొదట ఏమన్నాడు? నశించిన వారి ఎద్దకే వెళ్తానన్నాడు. రెండోది ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, కుక్క ఏమన్నాడండి ఇక్కడ? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వెయ్యట మంచిది కాదమ్మా అన్నాడు. ఏమన్నాడండి? పిల్లలు తినే రొట్టెను తీసుకొని, పిల్లలు రొట్టె ముక్కలు తింటాయి కదండి, ఆ పిల్లలు తినే రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేస్తే మంచిది కాదు కదా అన్నాడు ఆయన. అప్పుడు చూడండి ఆమె ఏమంటుందో కింద వచనంలో, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. హల్లెలూయా. ఆవిడ వెంటనే నా తల్లి ఏముందో చెప్పను, అవును ప్రభువా, కానీ ఈ యజమానులు తింటూ ఉంటారు కదా, ఆ రొట్టె ముక్కలు కింద పడిపోయినప్పుడు కుక్క పిల్లలు తిని తమ కడుపు నింపుకుంటాయి కదా అని తెలివిగా సమాధానం చెప్పిందండి. హల్లెలూయా. అంటే చూడండి ఆమె ఆలోచన ఎలాగుందంటే, దేవాది దేవునికి ఏదొక విధంగా ఆయన మెప్పించాలి, ఏదొక విధంగా ఆయన దయను పొందుకోవాలనే ఉంది, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆశ ఎంత మాత్రం లేదండి. ఈరోజు చాలామంది ఏమిటంటే, పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి, దేవాది దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంచాలి, అంతేగాని వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు, దేవునిని దూషించేవారిగా ఉండకూడదు. ఈ తల్లి చెబుతున్న మాట ఏముందండి? అవును ప్రభువా, నిజమే, యజమానులు తినే ఆ రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, అప్పుడు కుక్క పిల్లలు తిని తమ ఆహారాన్ని తీర్చుకుంటాయి కదా. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డారా? ఆవిడ వెంటనే ప్రభువారు అక్కడ తెలుసండి, ఆయన ఇంకా అద్భుతం చేయడానికి ఆశపడుతున్నాడు. వెంటనే చూడండి ఇక్కడ ఎన్ని వచనమండి? 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం కలిగి ఆ తల్లి మాట్లాడుతూ ఉన్నదో, ఇటువంటి విశ్వాసం కలిగి ఆ తల్లి చెబుతూ ఉన్నదో, ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడండి? అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే. అప్పుడు ఆయన అంటాడు కదా, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ విశ్వాసము, ఒకటే ఒక మాట అనేసాడు ఆయన. అంటే దేవాది దేవుడు
ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమె ఎంతవరకు విశ్వాసంగా ఉంటుంది అక్కడ, ఆమె ఎంతవరకు విశ్వాసంగా అక్కడ మాట్లాడుతుంది, లేకపోతే అవిశ్వాసంగా వెనక్కి వెళ్ళిపోద్దా. మనకు తెలుసు కదా, అదేనా యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు. అయితే ఆయన మాటలు విని చాలామంది ఏం చేశారటండి, వెనక్కి వెళ్ళిపోయారట. కొంచెమే అక్కడ కొద్దిమందే ఉన్నారు అక్కడ. అప్పుడు ఒకసారి యేసు ప్రభు శిష్యులతో అంటాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారంటే పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళుదుమయ్యా, నీవే కదా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళలేదు శిష్యులు. అలానే ఈ తల్లి కూడా యేసు ప్రభు దగ్గరే ఉందండి. ఆయన చెబుతున్న ప్రతి మాటకి చక్కని ఆన్సర్ ఇస్తుందండి, చక్కగా బ్రతిమాలుతుందండి. ప్రభుల వారిని విసిగించడం లేదు, ఆయనతో చక్కగా సహనంగా. అందుకే పౌలు గారు అంటాడు కదా, మీ సహనమును సకల జనులకు తెలియబడను వాళ్ళట. హల్లెలూయా. ఏమిటండి, మన సహనాన్నంట అనేక మందికి ఏం చెయ్యాలి, తెలియబడను వాళ్ళట. తెలుసా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూడండి. ఆవిడ ప్రభు అన్న మాట, ఆవిడ ఏమన్నాడు మొదట ఆలకించండి. ఆయన ఏమన్నాడు మొదట వచ్చి, ఆమె తల్లి ఏమంది, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుతుందంటే ఆయన అన్నాడు, నశించిన వారి యొద్దకే వెళ్తానమ్మా అన్నాడు. తర్వాత ఆ తల్లి మరలా ఏం చేసింది, ప్రభువా నీవు నా బిడ్డకి తప్పకుండా స్వస్థత ఇవ్వాలని అంటూ ఉందండి. ఆడు ప్రభు ఏమన్నాడు, పిల్లల రొట్టెలు తీసివేసి కుక్కలుగా పెట్టడం, కుక్క పిల్లలుగా పెట్టడం అది మంచిది కాదు కదా అన్నప్పుడు ఈ తల్లి అంద కదా, అవును ప్రభువా పిల్లలు తినినప్పుడు మిగిలిన వాటిని కుక్క పిల్లలు తింటాయి కదా. హల్లెలూయా. అప్పుడు ప్రభువారు అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ప్రభు అన్నమాట తెలుసండి, నీ విశ్వాసము గొప్పది. తర్వాత అన్నమాట, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఏమైందండి, ఆ గడియలోనే యేసయ్య అన్నాడు, అమ్మా నీవు కోరినట్టే నీకు జరుగుతుంది. ప్రభు అన్నమాట ఏమిటండి, నీవు కోరినట్టే నీకు జరుగుతుంది. చూసారా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ తల్లి విశ్వాసము కలిగి మాట్లాడడం మొదలెట్టిందో, విశ్వాసంగా అక్కడే ఉండిపోయిందో, ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంతేనండి. లేకపోతే నీ ధనము గొప్పదన్నాడా, అమ్మా నీ బంగారం గొప్పదన్నాడా, లేకపోతే నీ ఇల్లు గొప్పదన్నాడా, నీ వస్తువులు గొప్పవన్నాడా, లేదా నీ కలిగిన సంపద గొప్పదన్నాడా. కానీ వాక్యములో ఒక మాట ఉంది, మత్తయి సువార్తలోనే, ఒకడు లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనుట వానికి ఏమిటి ప్రయోజనమట. ఏమిటండి, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట ఏమిటండి, తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ఫలితమని. ఈరోజు కావాల్సింది నీకు లోకం కాదు. అందుకే పౌలు గారు అంటాడు, లోకమునైనను, మొదటి యోహాను పత్రికలో కొన్ని మాటలు ఉంటాయండి. పౌలు గారు అన్న మాట, లోకమునైనను, లోకములో ఉన్న దానినైనను ప్రేమించకూడదట. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవుని బిడ్డ, పౌలు గారు చక్కని మాట అన్నాడు, లోకమునైనను, లోకములో ఉన్న దానినైనను మనం ఏం చేయకూడదట, ప్రేమించకూడదట. లోకంలో ఏముందండి, నేత్రాశ ఉంది, శరీరాశ ఉన్నది. లోకంలో ఏముందండి, శరీరాశ, నేత్రాశ, ఇంకండి జీవపు డంబం. ఈ మూడు కూడా దేవుని వలన పుట్టినవు కాదని వాక్యం ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, అందుకే మరి లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదని ఉంటుందండి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఎలాగూ నిలుచును. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈనాటి వాక్య భాగంలో చూడండి చక్కని మాటలు. ప్రభు బిడ్డలారా, ఆ తల్లితో ప్రభు అన్న మాట, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని ప్రభులు వారు చూచారో, స్వస్థత కానీ, అద్భుతం కానీ, మేలులు కానీ నీ దగ్గరికి వస్తాయండి. హల్లెలూయా. స్వస్థత కానీ, అద్భుతము కానీ, మేలులు కానీ అది నీ వద్దకు వస్తాయి. ఆయన అన్నాడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవును అని, అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. ఎప్పుడేటండి, యేసయ్య ఎప్పుడైతే ఆ మాట పలికాడో, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగును గాక అని అన్నాడు, వెంటనే ఆ గడియలోనే
ఏమైందటండి? ఆ బిడ్డ స్వస్థత పొందిందటండి. హల్లెలూయా! దయ్యము చేత బాధపడుతున్న స్త్రీ బిడ్డండి. ఆమె కుమార్తె దయ్యము పట్టి ఎంతో వేధించబడతా ఉందండి. దయ్యము పట్టి వాక్యంలో ఏముందో తెలుసా? ఆ యొక్క కుమార్తె స్త్రీ ఆ బిడ్డటండి దయ్యము పట్టి బహు బాధపడుచు ఉందట. కేకలు వేసి, పెద్ద పెద్దగా అరిచి, భోజనం చేయకుండా ఆమె పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అయినా సరే తల్లి విశ్వాసం ఎలాగుందండి? దేవుని మీదే ఉందండి. హల్లెలూయా! ఈ తల్లికున్న విశ్వాసం ఎలాగండి? దేవుడి మీదే ఉంది. ఆ తల్లికున్న విశ్వాసం ప్రభువు మీదే ఉంది. ఓ పక్కన కుమార్తె పరిస్థితి బాలేదు. ఓ పక్కన కుమార్తెకి దయ్యం పట్టింది. కేకలు వేస్తుంది. పరిస్థితి బాగలేదు. ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇంట్లో సంతోషం లేదు. అయినా సరే ఈ తల్లి ఎలాగుందండి? దేవుని మీద విశ్వాసంగా ఉంది. హల్లెలూయా! ఈరోజు చాలామంది తెలుసా అండి? ఇంట్లో పరిస్థితి బాగోపోతే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే విశ్వాసములో నుంచి సన్నగిల్లిపోతున్నారు. విశ్వాసములో నుంచి వైదొలుగుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. చూసారా దేవుని బిడ్డలారా? యోబు గారు చక్కని మాటలు అంటారు తెలుసండి. యోబు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు న్యాయవంతుడు అంటాడు. యోబు గారు అంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీవేమి చేయుచున్నావని ఆయనతో ఎవరు కూడా చెప్పలేమట. హల్లెలూయా! చూడండి యోబు గ్రంథంలో చక్కని మాటలు ఉంటాయి. యోబు గ్రంథములో దేవుని బిడ్డలారా చూడండి. యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథములో దేవుని బిడ్డలారా యోబు గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా చూడండి. 9వ అధ్యాయము దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంగమా 10వ వచనం చదవండి. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చును. ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. ఆయన ఆలకించగా తర్వాతండి పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. చూడండి కింద వచనాల్లో దేవుని బిడ్డారా చక్కని వచనాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డారా. చూడండి 12వ వచనంలో ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగించగలిగిన వాడు ఎవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగదగిన వాడు ఎవడు? వినబడుతుందండి అందరూ కూడా? దేవుని స్తోత్రం హల్లెలూయా! ఏముందండి ఇక్కడ? ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగించగలిగిన వాడు ఎవడు? దేవుడట పట్టుకొని వెళ్ళాలంటే ఎవరు కూడా అడ్డగించలేరటండి. అందుకే ఆ తల్లి అంటుంది, అయ్యా నీవే దిక్కు అని ప్రార్థన చేసింది. ఎవరండి? కనాను స్త్రీ. నా కుమార్తె చాలా బహుగా బాధపడుతుంది దయ్యం పట్టి అని. ఇంకా దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయింది ఆ తల్లి. అందుకే యోబు గారు చూడండి, అతనికి ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా సరే యోబు గారు పలుకుతున్న మాట ఏమిటో తెలుసండి? ఆయన పట్టుకొని పోగా అడ్డగించగలిగిన వాడు ఎవడు? తర్వాత చూడండి, నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగిన వాడు ఎవడు? చూసారటండి, ఆయనను ఎవరో కూడా అడగలేరట. దేవుని బిడ్డలారా దేవుని సంగమా, ఇంకా ఆయనలో గొప్ప కార్యాలు తెలుసా దేవుని బిడ్డలారా? ఆయనలో 4వ వచనం చూడండి 9:4 ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు. హల్లెలూయా! దేవాది దేవుడు ఎవరండి? మహావివేకి. దేవుడు ఎవరండి? చాలా జ్ఞానం కలిగిన వాడు దేవుడు. అధికమైన బలము కలిగిన వాడు దేవుడు. ఎవరటండి ఆయన? మహావివేకి, ఆయన అధిక బల సంపన్నుడు. తర్వాత అండి దేవుని బిడ్డలారా 7వ వచనం అండి. 7వ వచనంలో ఉదయించవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు, ఆయన నక్షత్రములను మరుగు చెయ్యను. చూసారా? దేవుడట సూర్యుడితో చెప్తాడట, నువ్వు ఉదయించొద్దంటే ఇంక అలాగ ఆగిపోతాడట సూర్యుడు. అంత చక్కని మాట ఇక్కడ చూడండి. ఉదయించవద్దు అని చెబితే అక్కడ సూర్యుడు ఆగిపోతాడట. తర్వాత చూడండి, ఆయన నక్షత్రములను మరుగు చెయ్యును. తర్వాత చూడండి 8, ఆయన ఒక్కడే విశాల పరిస్థితి. తర్వాత 10వ వచనం చదవండి. చాలండి హల్లెలూయా!
చూడండి 10వ వచనం, 9:10 యోబు గ్రంథం. ఎవడు తెలుసుకొనలేని మహత్తర కార్యాలను, లెక్కలేని అద్భుతాలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవాది ఎటువంటిదేటండి? ఎవరో తెలుసుకోలేని మహత్తరమైన కార్యాలు, ఇంకోటి ఏమిటంటే లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలు చేసేవాడటండి. హల్లెలూయా. దేవుడు ఎలాగటండి? లెక్కలేదు ఆయన కార్యాలకి. మనం చదువుకున్నాం ఆ తల్లి జీవితంలో. ఆయన అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంటికి వెళ్ళి నువ్వు అనుకున్నది జరుగుద్ది అన్నాడు. ఆ తల్లి బయలుదేరిపోయింది. ఈ లోపల ఆ బిడ్డకి స్వస్థత వచ్చేసిందండి. హల్లెలూయా. అందుకే యోబు గారు అన్నాడు, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డారా, దేవుని యొక్క సంగమా, ఈ మాటలు మనము జాగ్రత్తగా మరి చూచినట్లయితే దేవుని బిడ్డారా, దేవుని యొక్క సంగమా, చక్కని మాటలు మనకి ఇక్కడ మరి మనకి కనబడుతూ ముందుకు సాగిపోగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక 9వ అధ్యాయంలోనే దేవుని బిడ్డలారా చక్కని మాటలు చూడండి. ఇక్కడ 9వ అధ్యాయంలోనే కింద వచనం చదవండి, 11వ వచనం. చూడండి 5వ వచనం చదవండి. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. హల్లెలూయా. 5వ వచనం చదవండి, చాలా చక్కని మాట అండి. వాటికి తెలియకుండా పర్వతాలను తీసివేసేవాడు ఆయనేనంట. ఎవరు తెలియకుండానండి? పర్వతాలు. అమ్మ ఎవరండి? పర్వతాలు తెలితే అసలు అవి కదులుతాయా, మాట్లాడతాయా? కానంట పర్వతాలకు కూడా తెలియకుండా ఆ పర్వతాలనే తీసివేస్తాడట. హల్లెలూయా. తర్వాత చూడండి, ఉగ్రత కలిగి ఎవరినంట? పర్వతాలను. ఉగ్రత కలిగి దేవుడు కోపం కలిగి ఏం చేస్తాడటండి? వాటిని బోర్లా చెయ్యువాడు ఆయనే. తర్వాత అండి, భూమిని దాని స్థలములో నుంచి కదిలించువాడు ఆయనే. 6వ వచనం అండి. హల్లెలూయా. ఏమిటండి? భూమిని దాని స్థలముల నుంచి కదిలించువాడు ఆయనే. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలు? అందుకే ఒకసారి భూకంపాలు వస్తాయండి, సునామీలు వస్తాయి, కదిలించేవాడు దేవుడే. వాక్యం ఏముందండి? భూమిని దాని స్థలాల నుండి కదిలించేవాడు ఆయనేనట. ఆయనే కదిలిస్తాడట. వాటికి తెలియకుండా పర్వతాలను తీసివేసేవాడు కూడా ఆయనేనంట. హల్లెలూయా. వాటికి తెలియకుండా పర్వతాలను తీసివేసేవాడు కూడా ఆయనేనంట. చూడండి తర్వాత 6వ వచనం కిందనండి, దాని స్తంభములను ఆదర చెయ్యువాడు ఆయనే. హల్లెలూయా. ఏమిటండి? దాని స్తంభములను, దేని స్తంభాలండి? భూమికున్న స్తంభములను ఆదర చెయ్యువాడు ఆయనే. హల్లెలూయా. కనుక ఇటువంటి మహత్తరమైన కార్యాలు చేసేవాడు, ఇటువంటి గొప్ప కార్యాలు చేసేవాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆ తల్లి ఏం చేసింది? యేసుప్రభు వెనకాల వెళ్ళింది. ఆయన అద్భుతం చేయలేదు. వెంటనే ఏమన్నాడు శిష్యులు? అయ్యా మేము పంపించేవా అన్నాడు. కానీ తల్లి అంట యేసుప్రభు వెళ్ళిపోతూ ఉన్నా వెనకాలే వెళ్ళిందంట. హల్లెలూయా. యేసయ్య ఆగాడు. ఏమన్నాడు? పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయనన్నాడు తెలివిగా. పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయనమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడేమందమ్మా అప్పుడు? యజమానులు తింటున్న ఈ రొట్టె మొక్కలు కింద ఉన్న కుక్క పిల్లలు తింటాయి కదా అంది. హల్లెలూయా. అంటే ఆ తల్లి దాని ఉద్దేశం ఏంటి చెప్పనా? అయ్యా నువ్వెన్నో అద్భుతాలు చేస్తున్నావు, చిన్న అద్భుతం చెయ్యి, నా జీవితానికి అది చాలంది. హల్లెలూయా. చూసారండి ఆమె అంత విశ్వాసం. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో అంత శక్తి ఉందండి. అందుకే చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 29వ వచనంలో దేవుని చేసే కార్యాలు ఏమిటంటే చూడండి, యేసు అక్కడ నుంచి వెళ్ళి గలిలయ సముద్ర తీరానికి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, ఎక్కడేటండి? కొండ ఎక్కి కూర్చుండగా బహు జనసమూహము ఆయనను, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి పాదముల యొద్ద పడవేశారు. ఏం చేశారండి ఇక్కడ? యేసుప్రభు అంట ఒకసారి ఒక సముద్ర తీరాన, ఇక్కడ వాక్యం ఏముందంటే బయలుదేరి గలిలయ సముద్ర తీరాన ఉన్నప్పుడంట ఒక కొండ మీద ఆయన కూర్చున్నాడు. ఎక్కడండి? చూడండి యేసయ్య ఎంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడో చెప్తున్నాను. యేసుప్రభు ఇక్కడ తల్లికి స్వస్థ ఇచ్చాడు, తల్లి కుమార్తె. ఆ తల్లి కుమార్తెకున్న సమస్య ఏమిటండి? ఆ బిడ్డకున్న సమస్య ఏమిటండి? దయ్యము పట్టి బహు ఎక్కువగా
వాక్యం ఏమని చెప్పండి, ఆ కనాను స్త్రీ కుమార్తె బహు దయ్యము పట్టి బహు బాధపడుచుందని వాక్యం ఉంటుంది. దయ్యం పట్టి చాలా బాధపడుతుందంట. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఈ వచనాలు ఇక్కడికి వచ్చేసరి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అంట, ఈయన కొండ మీద కూర్చున్నాడు యేసయ్య. ఎక్కడండి? ఓ కొండ మీద కూర్చున్నప్పుడు అక్కడికంట చాలామంది వచ్చేసారు ప్రజలు. ఎవరినో చెప్పనండి, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అంగహీనులను అనేకులను ఆయన పాదముల యొద్ద తీసుకొని వచ్చి పడవేశారు. ఏం చేశారండి? ఆయన పాదాల యొద్ద పడవేశారు. మరి చూడండి, ఇంతమందిని వేసినప్పుడు కొంతమంది ఏమంటారండి? విసుగు చెందుతారు. ఇంతమంది ఎందుకు అంటారు, అవునా కాదండి? విసుగు చెందుతారు. ఇంతమంది ఎందుకు అంటారు? కానీ దేవాది దేవుడు వారందరినీ చూచి, దేవుని బిడ్డలారా, వారందరినీ చూచి వారి మీద కనికర పడ్డాడటండి. హల్లెలూయా. వారందరూ ఎక్కడండి పడవేశారు? ఆయన పాదముల యొద్ద పడవేశారండి. గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, రోగులు, చెవిటివారు, వీళ్ళందరూ కూడా ఆయన పాదాల యొద్ద పడవేస్తే ఆయనంట వారందరిని చూచి కనికర పడ్డాడటండి. దేవాది దేవుడు కనికరపడి ఆయన అనుకున్నాడంటే వీళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అనుకుని, కాపరి లేని గొర్రెల వలె విసిగి ఉన్నారని ఏం చేశాడు చెప్పనా దేవుని బిడ్డలారా? చదవండి ఇక్కడ 11వ వచనం, 31వ వచనం. మోగవారు ఆయన పాదం లేదా పడవేసెను, ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఆయన వారిని ఏం చేశాడండి? స్వస్థపరిచెను. హల్లెలూయా. నువ్వు నమ్మి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు, నువ్వు నమ్మి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నమ్మకంతో నీ సమస్యని పట్టుకొని నీ వచ్చినప్పుడు, నీ సమస్యను పట్టుకొని నువ్వు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు నీకు కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. నీ సమస్య నీకు గొప్పది కానీ దేవాది దేవునికి గొప్పది కాదు. నీ సమస్య నీకే పెద్దది కానీ దేవుని చిన్నదది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? హల్లెలూయా. నీ సమస్య నీకే పెద్దది. నీ కష్టాన్ని బట్టి నువ్వే దిగులు పడతావు. దేవాది దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నేను నీ భారాన్ని తీస్తానని ప్రభు చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఆయన పాదాల యొద్ద పడవేస్తారంట. రోగులు, బలహీనులు, అంగహీనులు. అయితే యేసయ్య అంట వారందరిని ముట్టుకొని బాగు చేశాడటండి. హల్లెలూయా. అందరిని ముట్టుకున్నాడు. లేకపోతే వంతుల ప్రకారం రండి, టోకెన్స్ ఇస్తాను, ఈరోజు కొద్ది మంది రండి, వచ్చే వారం కొద్ది మంది రండి అని అనలేదండి. వచ్చిన వారందరినీ కూడా దేవాది దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. కింద వచనం చూడండి. మోగవారు 31, మోగవారు మాటలాడుటయు, అంగహీనులను బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. మాట్లాడము, కుంటివారు నడ్డము, చెవిటి వారికి వినపడ్డము, ఇదంతా కూడా చూసి ఏం చేశారటండి? ఇశ్రాయేలు జన సమూహము చూచి, ఆ ప్రజలందరూ కూడా చూచి ఇశ్రాయేలు దేవుని ఏం చేశారండి? వారు మహిమపరిచారట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి దిగులు పడుకో. ఇందాక యోబు గ్రంథం చదువుకున్నాం కదా, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చెయ్యువాడు. హల్లెలూయా. ఏమిటండి వాక్యం అక్కడ 9వ అధ్యాయంలో? ఆయన లెక్కలేనన్ని అద్భుతమైన కార్యాలు. పై వచనం ఏముందండి? ఆయన మహత్తరమైన కార్యాలు చేసేవాడట. ఏ కార్యాలండి? ఆయన మహిమ కలిగిన కార్యాలు చేసేవాడు. మహిమ కలిగిన కార్యాలే, లెక్కలేని అద్భుత కార్యాలే చేసేవాడు. పర్వతాలకి చేస్తాడు, పశువుల యందు చేస్తాడు, మనుషుల పట్ల చేస్తాడు, అందరి ఎడల ఆయన తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని మనం చూస్తే ఆ జనసమూహం అందరూ ఏం చేశారండి? ఆశ్చర్యపడ్డారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఆ కనాను స్త్రీ ఏం చేసిందండి? నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. తద్వారా తల్లి జీవితంలో అద్భుతాన్ని పొందుకుందండి. హల్లెలూయా. ఈరోజు నీ కష్టాన్ని బట్టి, నీ యొక్క దుఃఖాన్ని బట్టి, నీకున్న అప్పులు బట్టి, ఒంటరితనాన్ని బట్టి, నీకున్న దోషాలు బట్టి దేవుడి మీద అవిశ్వాసం ఉండొద్దు. దేవుని మీద విశ్వాసంగా ఉందాం, దేవుని మీద నమ్మకముగా ఉందాం. తప్పకుండా దేవుడు కనాను స్త్రీ జీవితంలో ఎట్టి రీతిగా తల్లి జీవితంలో కుమార్తెను బాగు చేసి స్వస్థతనిచ్చాడో అటు రీతిగా దేవాది దేవుడు
నీ యందు కూడా నిన్ను కనికరించి నీ జీవిత యాత్రలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేస్తాడు, హల్లెలూయా. అటు రీతిగా ముందుకు సాగుదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నాతో పాటు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ కూడా దయచేసి లేచి నిలబడదాం. అందరము కూడా లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి, అవును ప్రభువా నాయనా, కన్నాను శ్రీ కుమార్తె విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలయ్యా. మీరు చేసిన మేలు బట్టి వందనాలయ్యా అని ప్రభుల వారిని వేడుకుంటూ, అవునయ్యా తండ్రి నాయన, నా యందును కూడా అయ్యా, నా యందును కూడా, నా కుటుంబంలో కూడా దేవుని బిడ్డలారా, ఏ సమస్య చేత, ఏ ఇబ్బంది చేత నువ్వు బాధించబడుతూ ఉన్నట్లయితే ప్రభును వేడుకుందాం. ఇదే మంచి సమయము. నువ్వు దేవునికి వేడుకున్నట్లయితే, ప్రభువా నా సమస్య ఇది నాయనా అనే తండ్రికి నువ్వు చెప్పినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దయగలిగినటువంటి దేవా తండ్రి, మీ వందనాలు. ఇటు రీతిగా నాయనా ప్రభువా, ఈ వాక్యము కొరకు వందనాలు నాయనా. ఎత్తబడిన మాటలు నాయనా నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. మహిమ కలిగిన దేవా నీ వందనాలు. సర్వోన్నతుడా నీ వందనాలు తండ్రి. తోడై ఉన్న దేవా నీ వందనాలు. కాపాడు దేవా మీ వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మహిమయు ఘనతయు నాయన ప్రభావాన్ని మీరు పొందుకోమని ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలోనైనా అయ్యా ప్రార్థిస్తూ ఉన్నారో, వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి బాధలన్నీ మీరే తీసివేయమని యేసు నామమున అతి మిక్కిలిగా వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.